అందరికీ నమస్కారం. సో, ఈరోజు చాలామంది కూడా వాళ్ళల్లో ఎన్నో నిగూఢమైన అంశాలు, నిగూఢమైన బలాలు ఉన్నప్పటికి కూడా జీవితంలో సక్సెస్ సాధించలేకపోతుంటారు. అంటే అందరికీ తెలిసిన విషయమైనా సరే ఒక పద్ధతి, ప్రణాళిక అనేది లేకుండా ఏదో నలుగురితో నారాయణ 10 మందిలో ఒకడిగా మిగిలిపోవడానికే ఉంటారు. జనాభాలో చాలా వరకు కూడా ఒక 20-30% మాత్రమే సక్సెస్‌గా పీపుల్ అవుతున్నారు. మిగతా పేదలుగా మరీ ఫెయిల్యూర్స్‌గా వచ్చేసి ఒక 20-30% అవుతున్నారు. మిగతా ఆల్మోస్ట్ 60-70% మంది అటు విజయం సాధించలేక, ఇటు ఫెయిల్ అవ్వలేక, మధ్య తరగతి అంటారు కదా! ఆ మధ్య తరగతి వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. సరైన అవగాహన, వాళ్ళ యొక్క విచక్షణ లేకుండా. కాబట్టి ఇప్పుడు మనము విన్నర్స్ ఇన్ లైఫ్ ఎలా లైఫ్‌లో చేయాలి అనేది. చూడండి, విన్నర్స్ ఆర్ నాట్ పీపుల్ హూ నెవర్ ఫెయిల్, బట్ పీపుల్ హూ నెవర్ క్విట్. విజేతలు అంటే ప్రతిసారి ప్రతి దాంట్లోనూ గెలిచే వాళ్ళే కాదు. ఒక పని మొదలుపెట్టిన తర్వాత ఆ పని మధ్యలో వదిలేయకుండా, మడమ తిప్పకుండా, వెన్ను చూపకుండా ఆ పనిని ఆశాంతం వరకు ఎవరైతే తీసుకుపోగలరో, ఒకవేళ అది వాళ్ళు ఓడిపోయినా సరే ఆ పని కర్తవ్య నిర్వహణలో వాళ్ళు పూర్తి అంకిత భావం ప్రదర్శించిన రోజున వాళ్ళు ఫెయిల్యూర్ అయినా సరే వాళ్ళ జీవితంలో విజేతలే. వాళ్ళు ఆ క్షణానికి ఫెయిల్యూర్ అవ్వచ్చేమో కానీ జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. సో ఉదాహరణ చూసుకుంటే ఈరోజు మన ప్రపంచ మహిళా కప్లో, ప్రపంచ మహిళా క్రికెట్లో మన భారత్ ఓడిపోయింది. కానీ వాళ్ళేమి పరాజితులు కాదు. ఖచ్చితంగా ఆ స్థాయికి పోవడానికి ఎంతో కృషి చేశారు. ఈరోజు పరాజితులైనప్పటికీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు వరల్డ్ కప్ ఇండియా కొట్టడం మహిళల తరఫున ఖచ్చితంగా ఖాయం. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయగలిగిన రోజే వాళ్ళు విజేతలు అవుతారు తప్ప మొదలుపెట్టి తర్వాత వదిలివేసే వాళ్ళు ఎప్పటికీ పరాజితులు అవుతారు. కాబట్టి జీవితంలో విజయం సాధించాలి అంటే సింపుల్గా ఒక 5 సూత్రాలు పాటిస్తే సరిపోతుంది. సో ఒకటి, బీ హానెస్ట్ ఫర్ ఎవర్. మనం ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి వెళ్ళి, సో మన కొలీగ్స్ ఉన్నారనుకోని, మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటే ఒక మంచి పని చేస్తే వాడిని బయటికి అభినందిస్తాం. మంచి పని చేసావురా, బాగా చదివావురా, యూ గాట్ ఏ ఫస్ట్ ర్యాంక్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మనసులో మాత్రము అరే వీడికి అనవసరంగా వచ్చింది, వీడు కాపీ కొట్టడం వల్ల వచ్చింది, వీడికి పలానా వాళ్ళు రికమెండ్ చేయడం వల్ల వచ్చింది, సో ఆ కారణాలతో మనసులో పెట్టుకుంటాం. నువ్వు అభినందించదలుచుకుంటే నిజాయితీగా అభినందించు, లేదా కీప్ కామ్, సైలెంట్గా ఉండు. అంతేగాని మనసులో అనేది ఒకటి, బయటకు ఒకటి ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఆ నిజాయితీ అనేది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక ఆటో ఎక్కిన దగ్గర, ఒక ఒక 10 రూపాయల నోటు కనిపిస్తుంది. 10 రూపాయల నోటు కనపడంగానే అతని పర్సులో జారిపోయింది అనుకోండి, ఏమండి మీ 10 రూపాయల నోటు పడిపోయింది, ఇది తీసుకోండి అని మనం నిజాయితీ పరులు మన సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. అదే నిజాయితీ అతని పర్సులోంచి ఒక 1,00,000 రూపాయలు పడిపోయింది అనుకోండి, అప్పుడు మనం తీసి ఇవ్వగలిగితే నిజంగా మనం నిజాయితీ పరులు అవుతాం. అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం కదా, ఆటో డ్రైవరు తన ఆటోలో మర్చిపోయిన బ్యాగుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చిపోయాడు, అతని నిజాయితీని పలువురు ప్రశంసించారని. ఎస్, నిజంగా వాళ్ళు నిజాయితీవంతులు. సో మనం కూడా అటువంటి ఆ ఉపయోగం అనేది చిన్నది పెద్దదని చూసుకోకుండా మనస్ఫూర్తిగా నిజాయితీగా ఉండగలిగితే జీవితంలో చాలా వరకు సక్సెస్ సాధించగలుగుతాం. ఇంకొకటి, రెస్పెక్ట్ ద టైం. కాలానికి ఎప్పుడూ విలువ ఇవ్వాలి. కాలం ఎప్పుడు తన మందగమనంతో నెమ్మదిగా గమిస్తూనే ఉంటుంది. టైంను బట్టి, కాలాన్ని బట్టి మన ప్రక్రియలు అన్నీ మారిపోతూ ఉండాలి. పలానా పోయినసారి జరిగింది, నేను 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అది చేసిండేవాడిని, నేను కూడా పారుపల్లి కశ్యప్ లాగా, కిడాంబి శ్రీకాంత్ లాగా ఆ రోజుల్లో మాకు ఇన్ని సౌకర్యాలు ఉండింటే మేము బ్రహ్మాండంగా ఆటలాడిండే వాళ్ళము, ఈరోజు నాకు లేదు, నా వయసు అయిపోయింది, నేనేం చేయాలని లేదు. ఈ కాలము ఈరోజు కూడా నీకు ఏదో ఒక పని చెప్తుంది. కాబట్టి కాలానికి విలువ ఇవ్వాలి. కాలంతో పాటు మనము పరిగెత్తాలి. కాలంతో పాటు మనం కూడా మారాలి. మన చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎలా మారుతాయో దానికి తదనుగుణంగా మనం కూడా మారాలి. మనం ఏదైనా ఒక ప్రణాళిక అనుకుంటే ఆ ప్రణాళికను ఈ టైంలో చేయాలి, గోల్స్ పెట్టుకోవాలి. ఆ గోల్స్ పెట్టుకొని టైంకు తదనుగుణంగా మనం మారుతూ దాన్ని మనం సఫలీకృతం చేసుకోవాలి. ఇంకొకటి, మూడో అంశము, సెట్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ను తయారు చేసుకోవాలి. సో స్టార్టింగ్ 10th క్లాస్ పాస్ అవ్వడము, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అవ్వడము, ఎంసెట్, నీట్ ర్యాంకు కొట్టడము, తర్వాత ఒక మంచి ప్రొఫెషనల్ కోర్సులో చేరడము, దాంట్లో రకాలు సాధించడము. సో మన గోల్స్ తర్వాత లైఫ్ పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే
జీవితంలో 3 రకాల గోల్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి చిన్న చిన్నవి, ఒక తాత్కాలిక ఆనందాలు. ఓకే, ఈ కొంచెం దూరం ప్రయాణిస్తే చాలు, ఈ కొద్దిగా ఈ 2 రోజులు పొదుపు చేసుకుంటే 3 రోజులు దాన్ని కొనుక్కోవచ్చు. లేదా మీడియం టర్మ్, కొంతకాలం, ఒక 2 నెలలకు, సంవత్సరానికి గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే పిల్లల పెళ్ళిళ్ళకి ఏం చేయాలి, తర్వాత రిటైర్మెంట్ లైఫ్ ఏం కావాలి, సో తర్వాత ఈ 2 సంవత్సరాల్లో నేనేం చేయాలి, 5 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అనే లాంగ్ టర్మ్ గోల్స్ని పెట్టుకొని ప్రతినిత్యము ఎదుగుతూ పోతుండాలి. ఎప్పటికప్పుడు గోల్స్ను మనము రివ్యూ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ గోల్ సాధనలో మనం ఏమన్నా పొరపాట్లు తొలగిస్తున్నామా, లేకుండా కొత్త కొత్త విషయాలు ఏమన్నా ఇస్తున్నామా లేదా ఇవ్వట్లేదా, మారిన పరిస్థితులకు సొసైటీ పరంగా, సొసైటీలోని మనుషులు పబ్లిక్ పరంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం వెళ్ళలేకపోతున్నామా అనేది వేసుకొని మనం గోల్స్ తయారు చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఈరోజు ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది. ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అవడం కోసం పేరెంట్స్ దగ్గర వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎలాగో డబ్బులు సంపాదించి ఈ కొత్త సినిమా 3 గంటలు చూసి 4 గంటల పాటు డిస్కషన్ చేసి రేపు ఉదయం జరగబోయే ఎగ్జామ్స్ను డుమ్మా కొట్టి 0 మార్క్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఈ తాత్కాలిక గోల్ మనం అనుభవించిన రేపు 6 నెలలు సంవత్సరం తర్వాత జరిగే యాన్యువల్ ఎగ్జామ్స్లో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ఇట్లాంటి సినిమాలు కానీ ఈ తాత్కాలిక ఆనందాలను వాయిదా వేసుకుంటే లాంగ్ టర్మ్ గోల్స్లో పెద్ద పెద్ద ఆనందాలు పొందగలుగుతాం. కాబట్టి గోల్స్ ఎప్పుడు కూడా దూరదృష్టిలో ఉండాలి. చిన్న చిన్న గోల్స్ కూడా అవలంబించుకుంటూ మధ్యలో ఏదైనా డిస్టర్బ్ అయినా సరే జీవితంలో ఆ లాంగ్ టర్మ్ గోల్ని ఎదగడానికి మనం ఖచ్చితంగా దాని మీదకి జంప్ చేయాల్సిందే. సో 4th ఈజ్ ద బిలీవ్ ఇన్ యువర్ కెపాసిటీ. సో ప్రతి ఒక్కరూ చెప్తారు, ముందు నీలో ఏముందో తెలుసుకో. వాట్ ఈజ్ యువర్ ప్యాషనేట్, నీ ప్యాషన్ ఏంటి, నీకు ఇష్టమైనది ఏంటి, నీ మనసుకు ఏది చేస్తే నువ్వు హ్యాపీగా నిద్రపోగలుగుతావు, హ్యాపీగా ఉండగలుగుతావు. కాబట్టి అది గుర్తించి దాన్ని గమనించి దాన్ని ప్రజెంటేషన్ చేసుకోవాలి. ఎస్, నాలో ఈ కెపాసిటీ ఉంది, నాలో ఇది సాధించే లక్షణం ఉంది, నాకు ఈ కోరిక ఉంది, కాబట్టి నాలో ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కాబట్టి నేను దాన్ని సాధించడానికి ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ టైంని ఎలా వినియోగించుకోవాలి అనేది కృషి చేస్తే ఖచ్చితంగా మనం మన ప్రతి గోల్ను అందుకోగలం. ఉదాహరణకి సో గ్రాఫిక్స్ అయినా సరే, బాహుబలిలో చూడండి, ప్రభాస్ ఒక పెద్ద నదిని దాటడానికి వెళ్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ అందరూ కూడా వద్దు నువ్వు పోలేవు అని చెప్తాడు. కానీ అక్కడ తనకి ఇష్టమైన, తన మనసుకు ఇష్టమైనటువంటి ఒక కోరిక ఉండబట్టి తనలోని బలాన్ని మొత్తం కూడా తీసుకొని ఆ పెద్ద నదిని కానీ వాగును కానీ దాటే ప్రయత్నం చేసి చివరికి అచీవ్ అయి తన గోల్ను సాకారం చేసుకున్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ కెపాసిటీ, ఇన్నర్ క్యాపబిలిటీస్ని మనం నమ్మాలి. అప్పుడే మన గోల్స్ని సరే మన ఎన్ని కూడా మనం సాధించుకోగలుగుతాం. సో ఫైనల్లీ డు నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎ ఫెయిల్యూర్. సో ఫెయిల్ అంటే ఏంటండి, మన అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఫస్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అది లెర్నింగ్గా ఉపయోగించుకొని తర్వాత స్టెప్ వేయాలి. మనలో మన నీడనే మనం భయపడుతున్నట్లయితే ప్రపంచానికి మనం ఎప్పుడూ చూపించలేము మన ముఖాన్ని. కాబట్టి ఫెయిల్యూర్ అయినంత మాత్రాన దానిలో ఉన్నటువంటి పాజిటివ్స్ని తీసుకొని నెక్స్ట్ ముందుకు వేయగలిగితే మనం ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతాం. సో ఈ 5 సింపుల్ స్టెప్స్ని ఫాలో అవుతే మినిమము మనము చేయడానికి కూడా మనము విజయం సాధించడానికి ఇవ్వబడతాం. ఒక రాబర్ట్ కెనడీ ఏం చెప్పాడంటే, ఓన్లీ దోస్ హూ డేర్ టు ఫెయిల్ గ్రేట్లీ కెన్ ఎవర్ అచీవ్ గ్రేట్లీ. ఎవరైతే ఫెయిల్యూర్స్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారే వాళ్ళే అద్భుతమైన విజయాలు సాధించడానికి కారకులు అవుతారు. మనం ఫెయిల్యూర్ని కొంచెం దానికి భయపడిపోయామనుకోండి, హౌ యూ కెన్ గెట్ గ్రేట్ సక్సెస్ ఇన్ లైఫ్. కాబట్టి ఫెయిల్యూర్స్ని విజయవంతంగా అందుకోగలిగినప్పుడే దాని ఫ్రూట్స్ కూడా అంత టేస్టీగా ఉంటాయి. సో ఈ 5 ప్రిన్సిపల్స్ మనం పాటించినట్లయితే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఫైనల్గా టోటల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, సో బీ హానెస్ట్ ఫర్ ఎవర్, సెకండ్ ఈజ్ ద రెస్పెక్ట్ టైం, థర్డ్ ఈజ్ ద సెట్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్, ద ఫోర్త్ ఈజ్ ద బిలీవ్ ఇన్ యువర్ కెపాసిటీ, అండ్ ఫైనల్ ఈజ్ డు నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేసావా?